నమస్తే శ్రీ సత్యాన్యూస్కు స్వాగతం. నా పేరు మోహన్. పేదరికం లేని ఆంధ్రప్రదేశ్ అవతరించాలనే రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా విద్యావంతమైన, ఆరోగ్యకరమైన, బాల్య వివాహరహితమైన, బాల కార్మిక రహితమైన ప్రకాశం జిల్లా కూడా ఆవిష్కృతమయ్యేలా ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ తమీం అన్సారియా చెప్పారు. కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో ఈ నెల 14వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా అమలు చేయనున్న బంగారు బాల్యం కార్యక్రమం వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ నెల 14వ తేదీ నుంచి వారం రోజుల పాటు బంగారు బాల్యం కార్యక్రమం కింద బంగారు బాలోత్సవాలు నిర్వహించబోతున్నట్లు కలెక్టర్ తమీం అన్సారియా చెప్పారు. ఇందులో భాగంగా ప్రతి డివిజన్లోనూ ఒక మండలాన్ని ఎంపిక చేసి అందులోని గ్రామాలన్నీ చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామాలుగా మార్పు చెందేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ దిశగా సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. వారం రోజుల పాటు బంగారు బాల్యం శ్రీకారం కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఒక ఇతివృత్తాంతంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచనం పోటీలు నిర్వహించడంతో పాటు ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సేవా సంస్థలను భాగస్వాములను చేసి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వివిధ స్థాయిలలో పోటీలు నిర్వహించి ఈ నెల 20వ తేదీన నిర్వహించే ముగింపు కార్యక్రమంలో బహుమతి ప్రదానం చేయడం జరుగుతుందని అన్నారు. 14 నుంచి నవంబర్ 20 వరకు జరుపుకోవడం జరుగుతున్నది. ఈ సంవత్సరం మన ప్రకాశం జిల్లాలో బంగారు బాల్యం ప్రోగ్రాం కింద నవంబర్ 14 నుంచి నవంబర్ 20 వరకు బంగారు బాల ఉత్సవాలు అన్న పేరుతో ప్రతిరోజు ఒక థీమ్తో వివిధ యాక్టివిటీస్ ప్లాన్ చేయడం జరుగుతున్నది. రేపు అంటే నవంబర్ 14th రోజున చిల్డ్రన్స్ డే. ఆ రోజు జిల్లా వ్యాప్తంగా అన్ని స్కూల్స్లో, కాలేజెస్లో చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్లో భాగంగా బాల్య వివాహం రహిత ప్రకాశం అనే క్యాంపెయిన్ లాంచ్ చేస్తున్నాము. దాంట్లో చైల్డ్ మ్యారేజెస్కి అగెన్స్ట్ ప్రతిజ్ఞ కూడా అన్ని స్కూల్స్లో, కాలేజెస్లో చేయడం జరుగుతున్నది. అదేవిధంగా నవంబర్ 15th డే 2 మన హక్కులు తెలుసుకుందాం అనే థీమ్తో ప్రతి స్కూల్స్, కాలేజెస్లో డిస్కషన్, దాంట్లో ఎక్కువ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ, పేరెంట్స్, టీచర్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి చైల్డ్ రైట్స్ మీద, వారికున్న యాక్ట్స్, చైల్డ్ రిలేటెడ్ యాక్ట్స్ మీద డిస్కషన్ జరుగుతుంది. నవంబర్ 16th మన కోసం మనం అనే థీమ్తో అన్ని స్కూల్స్, కాలేజెస్లో బాల పంచాయత్స్, చైల్డ్ క్యాబినెట్స్ ఏర్పాటు చేసి వారు డిస్కషన్ చేస్తారు. అదేవిధంగా అడోలసెంట్ గర్ల్స్ క్లబ్స్ని కూడా ఆర్గనైజ్ చేసి డిస్కషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ డిఫరెంట్ టాపిక్స్ పైన బంగారు బాల్యం, చైల్డ్ ఫ్రెండ్లీ విలేజెస్, చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ప్రకాశం, చైల్డ్ లేబర్ ఫ్రీ ప్రకాశం అనే టాపిక్స్తో స్పీచ్ కాంపిటీషన్, ఎస్సే కాంపిటీషన్, స్లోగన్ కాంపిటీషన్, రైటింగ్, పెయింటింగ్ కాంపిటీషన్ కూడా అన్ని స్కూల్స్ లెవెల్లో నవంబర్ 16th ఏర్పాటు చేయడం జరుగుతున్నది. నవంబర్ 17th మా పిల్లలు మా బాధ్యత అన్న థీమ్తో స్ట్రెంథనింగ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, కమ్యూనిటీ లెవెల్లో పిల్లలు రైట్స్ గురించి, పిల్లలు కొన్ని ఇష్యూస్ గురించి ఒక డిస్కషన్స్, అవేర్నెస్ క్యాంపెయిన్ కమ్యూనిటీ లెవెల్లో నవంబర్ 17th ఏర్పాటు చేయడం జరుగుతున్నది. నవంబర్ 18th సదా బాలల సేవలు అనే థీమ్తో విలేజ్ లెవెల్ బంగారు బాల్యం కమిటీ ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ మెంబర్స్ విలేజ్ లెవెల్లో, డిస్ట్రిక్ట్లో ఉన్న అన్ని విలేజెస్లో కూడా లోకలీ అక్కడ ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరినీ, డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ని ఇన్వాల్వ్ చేసి చైల్డ్ రిలేటెడ్ ఇష్యూస్, అక్కడ ఉన్న విలేజ్లో ఉన్న వల్నరబుల్ చిల్డ్రన్, ఆర్ఫన్ చిల్డ్రన్, సింగిల్ పేరెంట్ చిల్డ్రన్ని ఐడెంటిఫై చేసి వారి కోసం ఒక ప్రత్యేకంగా డెవలప్మెంట్ ప్లాన్ చేయడం కూడా జరుగుతున్నది. దీనికి అందరు స్టేక్ హోల్డర్స్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, మీడియా, స్కూల్ చిల్డ్రన్స్ అందరు కోఆపరేషన్స్ ఈ ప్రోగ్రామ్, ఈ 1 week ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి అందరు కోఆపరేషన్స్ని కోరుతున్నాను. రాష్ట్రంలో సంచలనం కలిగించిన అప్పటి పార్లమెంటు సభ్యులు, ప్రస్తుత ఉండి శాసనసభ్యులు
రఘురామకృష్ణంరాజు అక్రమ అరెస్టు, పోలీసుల చిత్రహింసలపై కేసు నమోదైంది. కేసు విచారణకు ప్రభుత్వం ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ను విచారణ అధికారిగా నియమిస్తూ ఇటీవల ఉత్తర్వులు విడుదల చేసింది. విచారణలో భాగంగా అప్పటి సిఐడి అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ను విచారణ అధికారులు జిల్లా పోలీస్ కార్యాలయంలో విచారణ చేపట్టారు. ఉదయం 10:30 పోలీస్ కార్యాలయానికి చేరుకున్న విజయ్ పాల్ను సాయంత్రం 5:30 వరకు విచారణ చేసినట్లు తెలిసింది. నీటి వినియోగదారుల సంఘాల ఎన్నికల నిర్వహణపై ఎన్నికల అధికారులు అవగాహన కలిగి ఉండాలని జిల్లా రెవెన్యూ అధికారి చినవోబులేస్ తెలిపారు. కలెక్టరేట్లోని మీకోసం భవనంలో నీటి సంఘాల ఒంగోలు డివిజన్ ఎన్నికల అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సాధారణ ఎన్నికలు భిన్నంగా జరిగే వాటర్ యూజర్స్ ఎన్నికల అధికారులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి వీటి నిర్వహణపై పూర్తిస్థాయి అవగాహన ఎంతో అవసరమని డిఆర్ఓ అన్నారు. సాధారణ ఎన్నికలు నిర్వహించాం, ఈ ఎన్నికల నిర్వహణపై పెద్ద కష్టతరం కాదనే భావనను విడనాడాలన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులకు మాస్టర్ ట్రైనర్ మార్కాపురం తహసీల్దార్ చిరంజీవి ఎన్నికల నిర్వహణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. మీరు టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ అంటారు టీసీలో, ఏ విధంగా ఎన్నికలు కండక్ట్ చేయాలి, ఆ ఎన్నికలు కండక్ట్ చేయడానికి ఐడెంటిఫై చేసినటువంటి ప్లేసెస్ ఎక్కడ అనేది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మాస్టర్ ట్రైనర్ చిరంజీవి, తహసీల్దార్ మార్కాపురం మీకందరికీ వివరించడం జరుగుతుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి, వాటర్ యూజర్ అసోసియేషన్ ఎన్నికలు ఒక రకంగా ఎలక్షన్ అధికారులుగా మీకు ఇబ్బంది కలిగించేటువంటి ఎన్నికలే. జనరల్ ఎలక్షన్లకు దీనిలకు చాలా తేడా ఉంటుంది. జనరల్ ఎలక్షన్స్ చేసిన వాళ్ళము మాకు ఇదే ఒక లెక్క అనేటువంటి తేలికపాటి అభిప్రాయం కనుక కలిగి ఉంటే దయచేసి అది విడనాడండి. జనరల్ ఎలక్షన్స్ లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంటుంది. జిల్లా ఎన్నికల అధికారి యొక్క పర్యవేక్షణ, ఆర్ఓ గారి యొక్క పర్యవేక్షణ, టోటల్ పోలీస్ పర్యవేక్షణ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం పైగా కంట్రీ వైడ్ జరిగే ఎలక్షన్లు కాబట్టి అందరి కాన్సన్ట్రేషన్ దానిపైన ఉంటుంది. పైగా జనరల్ ఓటర్స్ అంతా అందులో ఉంటారు. ఇది ప్రకృతి సహజసిద్ధంగా అలాగనే కృత్రిమంగా ఏర్పడినటువంటి చెరువులు, అలాగనే కాలువలు, వీటికి సంబంధించి మనము 3 కేటగిరీస్గా ఇరిగేషన్ సోర్సెస్ అనేది విభజించడం జరిగింది. అందులో ఇరిగేషన్ సోర్సెస్ లో మేజర్, మీడియం అండ్ మైనర్, ఈ 3 దయచేసి అందరూ బుక్ తెచ్చుకుంటే కనుక దయచేసి నేను చెప్పిన పాయింట్స్ ఇనిషియల్ గా మీరు నోట్ చేసుకుంటే మీకు దాంట్లో నేను చెప్పే చాప్టర్ మీకు అర్థమవుతుంది. ఇక్కడ మనము 3 కేటగిరీస్ గా విభజించుకున్నప్పుడు అంటే టీసీ అనేది డబ్ల్యూఏ నుంచి దానికి రిలేటివ్. సో పీసీ, డీసీ అండ్ డబ్ల్యూఏ. ఇక్కడ మనకి కండక్ట్ చేయబోయే ఎలక్షన్ మీరందరూ కూడాను కేవలం డబ్ల్యూఏకి మాత్రమే. ఢిల్లీలో పార్లమెంట్ భవనంలోని కమిటీ హాలులో గృహ పట్టణ వ్యవహారాల
పార్లమెంటరీ కమిటీ చైర్మన్ ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కమిటీ సభ్యులతో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్, నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ పాత్రపై కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధులతో చర్చించారు. కమిటీ సభ్యుల నుండి పలు సూచనలు, సలహాలు తీసుకున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందని, తద్వారా అంటురోగాలు ప్రబలమయ్యే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఒంగోలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సురేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు ఆయన పలు సూచనలు చేశారు. కలుషిత నీరు తాగటం వల్ల డయేరియా, మలేరియా లాంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. నిలిచి ఉన్న నీటిలో దోమల ఉత్పత్తి పెరిగి వాటి ద్వారా డెంగ్యూ, మలేరియా వ్యాధులు సంక్రమిస్తాయని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా పంచాయతీరాజ్ శాఖతో సమన్వయంతో గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు కూడా వేడి నీటిని తాగాలని, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకుంటూ ఉండాలని పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య ఆరోగ్య సిబ్బంది ఎప్పటికప్పుడు చికిత్సలు అందించేందుకు సిద్ధంగా ఉంటారని తెలిపారు. ఇంతకుముందు 2 దఫాలుగా వర్షాలు పడ్డాయి. మళ్ళీ ఈరోజు వర్షం బిగినవుతుంది. సో వర్షాల వల్ల నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉంటుంది. ఎటువంటి కలుషితమైన నీరు తాగడం వల్ల మనకు రకరకాల జబ్బులు వస్తాయి. డయేరియా కానీ, టైఫాయిడ్ కానీ, హెపటైటిస్ ఏ అని కానీ ఇలాంటి జబ్బులు రాకుండా ఉండాలంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, పరిశుద్ధమైన నీటినే తాగాలి. అట్లాగే మేము మున్సిపాలిటీ వాళ్ళతో కానీ, అంటే అర్బన్ ఏరియాస్లో, రూరల్ ఏరియాస్లో పంచాయతీ వాళ్ళతో కానీ, అట్లాగే రూరల్ వాటర్ వర్క్స్ వాళ్ళతో కానీ సంయమనం చేసుకొని నీటి ట్యాంకులు ప్రతి 15 రోజులకు ఒకసారి కడిగించి అందులో కరెక్ట్ మోతాదులో బ్లీచింగ్ పౌడర్ కలపాలి. అట్లాగే మున్సిపల్ సిబ్బంది కానీ, పంచాయతీ సిబ్బంది కానీ వాళ్ళ గ్రామాల్లో క్లోరోస్కోప్స్ ఉపయోగించి నీళ్ళల్లో క్లోరిన్ లెవెల్ ఎంత ఉంది అనేది వాళ్ళు మెజర్ చేసుకోవాలి. సో దీనికోసం అందరికీ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. మున్సిపాలిటీస్ తోటి, పంచాయతీస్ తోటి కానీ, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ తోటి, వీటితో ఒక కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ జరిగింది. సో అందరినీ సమన్వయపరుచుకొని ప్రజలకు పరిశుద్ధమైన నీరు అందాలి. తర్వాత ముఖ్యంగా డ్రైనేజెస్ ఇవన్నీ లీకేజెస్ ఉంటాయి వాటర్ తాగే నీటి పైపుల్లోకి. అది ఎక్కడన్నా కనబడినా వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద దానిపై చర్యలు తీసుకోవాలి. తర్వాత ఇక మిగిలింది దోమల వల్ల వచ్చే వ్యాధులు. సో దోమల వల్ల మీకు అందరికీ తెలిసిందే, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్ గున్యా, జపాన్ ఎన్కెఫలైటిస్ అంటే మెదడువాపు వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉంది. సో నీరు ఎక్కడైతే నిలబడుతుందో అక్కడ దోమలు పెరిగే అవకాశం ఉంది. మేము ఆరోగ్య శాఖ తరఫున ప్రతి శుక్రవారాన్ని ఫ్రైడే ఈజ్ ఏ డ్రై డే, అంటే లార్వా నుంచి దోమ పెరగడానికి వారం రోజుల కంటే ఎక్కువ టైం పడుతుంది. సో వారం రోజుల లోపల ఆ లార్వా పెరిగే నీటిని బయట పారేస్తే అవి నీరు లేక చనిపోవడం జరుగుతుంది. దీన్ని ఖచ్చితంగా పాటిస్తున్నాము. పోతే సాయంత్రం అవుతానే కిటికీలు తలుపులు వేసుకోవాలి, పొడవాటి బట్టలు ధరించాలి, దోమతెరలు లేదా ఇతరత్ర దోమలను నివారించే జెట్ లిక్విడ్ ఇలాంటివి కూడా ఉపయోగించుకొని దోమల నుంచి వచ్చే వ్యాధుల్ని మనం రక్షించుకోవాలి. బంగారు బాల్యం వారోత్సవాలతోనే సరిపెట్టకుండా జిల్లాలోని 18 ఏళ్లలోపు బాలల హక్కుల పరిరక్షణ, వారి సర్వతోముఖాభివృద్ధికి నిరంతరం కృషి చేసేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలని కలెక్టర్ తమీం అన్సారియా మండల, డివిజన్ స్థాయి అధికారులకు దిశానిర్దేశం చేశారు. వారోత్సవాల నిర్వహణ, భాగస్వామ్యం, ఏర్పాట్లపై ప్రకాశం భవనం నుండి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా గ్రామ స్థాయి నుండి వివిధ స్థాయిలలో పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేయడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమం అవగాహన పట్ల గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి నెల మొదటి శుక్రవారం గ్రామ స్థాయి కమిటీ సమావేశం ఉంటుందని అన్నారు. అదేవిధంగా 2వ శుక్రవారం మండల, 3వ శుక్రవారం డివిజన్, 4వ శుక్రవారం జిల్లా స్థాయి కమిటీ సమావేశం ఉంటుందని అన్నారు. స్కూల్ నుంచి డ్రాప్అవుట్, బాల కార్మిక, బాల్య వివాహం, అనారోగ్యాల బారిన పడే బాలలను గుర్తించి ప్రతి ఒక్కరి పరిస్థితికి తగినట్లుగా ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామని స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్స్లో డిఆర్ఓ చినవోబులేసు, ఐసిడిఎస్ పిడి మాధురి, డిఈఓ కిరణ్ కుమార్, మెప్మా పిడి రవికుమార్, డిఆర్డిఏ పిడి వసుంధర, డిఎంఎన్హెచ్ఓ సురేష్ కుమార్, డిసిహెచ్ఎస్ సూరిబాబు, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ గాయత్రీదేవి, జెడ్పీసీఈఓ చిరంజీవి,
బీసీ సంక్షేమాధికారి అంజలి, రిమ్స్ సూపరింటెండెంట్ జమున, ఇతర అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. సబ్ కలెక్టర్స్ మెంబర్స్ ని యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మండల్ లెవెల్లో ఎంపీడీఓ, తహసీల్దార్, ఎస్హెచ్ఓ, ఎంఈఓ, ఈఓపిఆర్డి, మెడికల్ ఆఫీసర్, పిహెచ్సి, సూపర్వైజర్స్, ఐసిడిఎస్, ఎన్జిఓ, ఏపీఎం, అర్బన్ సిఎంఓ, ఎంపీపీ, జెడ్పీటీసీ మెంబర్, దెన్ ప్రెసిడెంట్, మండల్ సమఖ్య. ఇది మండల్ లెవెల్ కమిటీ. అదేవిధంగా విలేజ్ లెవెల్ కమిటీ పంచాయత్ సెక్రటరీ, మహిళా పోలీస్, విఆర్ఓ, సర్పంచ్, వార్డ్ మెంబర్, ఏఎన్ఎం, ఆశా, అంగన్వాడీ వర్కర్, అక్కడ ఉన్న పిల్లలు, ఫర్ పేరెంట్స్, ఎన్జిఓస్, వివో సెట్, స్కూల్ హెడ్ మాస్టర్. ఇది 4 టైప్స్ ఆఫ్ కమిటీస్. సో ఈ కమిటీ ఫామ్ చేసి ఉన్నాము. ఈ కమిటీ కూడా మంత్లీ ఫస్ట్ ఫ్రైడే విలేజ్ లెవెల్ మీటింగ్ జరుగుతుంది. సెకండ్ ఫ్రైడే మండల్ లెవెల్ మీటింగ్, థర్డ్ ఫ్రైడే. రాష్ట్రంలో 6 గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటు అధ్యయనానికి రాష్ట్ర ప్రభుత్వం 2.27 కోట్లు కేటాయించింది. అందులో ఒంగోలు ఒకటి. దీంతో గగనయానంపై జిల్లా వాసుల ఆకాంక్షలు మళ్లీ రెక్కలిచ్చుకున్నాయి. సుమారు 12 ఏళ్ల కిందట ఒంగోలు సమీపంలో విమానాశ్రయ నిర్మాణం చేపట్టనున్నట్లు అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. కొత్తపట్నం మండలం అల్లూరు, ఆలూరు గ్రామాల మధ్య దాదాపు 1000 ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ భూములను రెవెన్యూ అధికారులు ప్రతిపాదించారు. తదనంతరం వాటిపై సాంకేతిక సమస్యలు నెలకొనడంతో ఆశలు అడియాసలయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇటీవల ఒంగోలు సమీపంలో విమానాశ్రయం ఏర్పాటు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. స్థల విషయమై ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్లు జేసీ గోపాలకృష్ణతో చర్చించారు. ఇటీవల విమానాశ్రయం కోసం సేకరించిన భూములను జేసీ గోపాలకృష్ణ పరిశీలించారు. కొత్తపట్నం మండలం ఆలూరు, అల్లూరు గ్రామాల మధ్య ఉన్న 657 ఎకరాల వాన్ఫిక్ భూముల్లో ఎయిర్పోర్ట్ అభివృద్ధికి తగిన భూమి అందుబాటులో ఉన్నట్లు కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించారు. తాజాగా సదరు భూమిలో ఏర్పాటుపై అధ్యయనం చేయనున్నారు. అల్పపీడన ప్రభావంతో ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి కర్నూలు రోడ్డు జలమయమైంది. మార్కెట్ ప్రాంతం ఊర చెరువు నుంచి వచ్చే నీరు కర్నూలు రోడ్డు మీద ప్రవహిస్తున్నాయి. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతం, సిఎంఆర్, తులసిరామ్ థియేటర్ సెంటర్ ప్రాంతంలో భారీగా నీరు నిలిచిపోయింది. ట్రాఫిక్ కూడా నిలిచిపోయింది. ద్విచక్ర వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మార్కెట్లో మోకాటి లోతులో నీరు నిలబడడంతో కూరగాయలు అమ్ముకునేవారు చాలా ఇబ్బందులు పడ్డారు. కొనుగోలుదారులు రావడానికి ఇబ్బందులు పడ్డారు.
ఒంగోలు డిఎల్డిఓ ఉషారాణిని రాష్ట్ర ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ కలెక్టర్ తమీం అన్సారియా ఉత్తర్వులు జారీ చేశారు. ఉషారాణి సార్వత్రిక ఎన్నికల ముందు డిపిఓగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె ఆధ్వర్యంలో ఇటీవల చేపట్టిన గ్రామ సచివాలయ కార్యదర్శులు, డిజిటల్ సహాయకుల సాధారణ బదిలీల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయి. దీంతో త్రిసభ్య కమిటీ విచారణ చేపట్టింది. సదరు నివేదిక ఆధారంగా ఆమెపై క్రమశిక్షణ చర్యల నిమిత్తం ఇటీవల నివేదిక పంపారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉషారాణిని సరెండర్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. పిల్లల బంగారు బాల్యం కోసం జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా చేపడుతున్న ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో బాల్య వివాహ రహిత ప్రకాశం జిల్లా ఆవిష్కృతం అవడంతో ప్రైవేట్ పాఠశాలలు కూడా కలిసి రావాలని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో ప్రకాశం భవనంలో కలెక్టర్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. బంగారు బాలోత్సవాలను పండుగ వాతావరణంలో అన్ని పాఠశాలల్లో నిర్వహించాలని వారికి సూచించారు. విద్యతో పాటు బాలల ఆరోగ్యం పైన దృష్టి పెట్టాలని, డ్రాప్అవుట్స్ లేకుండా చూడాలని, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పిల్లలందరితో ప్రతిజ్ఞ చేయించాలని చెప్పారు. సమావేశంలో డీజీఓ కిరణ్ కుమార్, నగరంలోని పాఠశాలల నిర్వాహకులు పాల్గొన్నారు. రెసిడెన్షియల్ స్కూల్స్లో చేస్తాము. దీంట్లో ప్రైవేట్ స్కూల్స్ కూడా పార్టిసిపేట్ చేయాలి యాక్టివ్గా. సో మీరు కూడా మీ స్కూల్స్లో అందరు పిల్లలు కూడా చిల్డ్రన్స్ రైట్స్ గురించి, డిఫరెంట్ యాక్ట్స్ గురించి వీక్లీ వన్స్ ఏదో ఒక పీరియడ్, ఒక హాఫ్ అన్ అవర్ అలా తీసుకుని పిల్లలకు వారికున్న రైట్స్ గురించి చెప్పాలి. సో దట్ ఈస్ మై రిక్వెస్ట్. సో దానికోసమే మిమ్మల్ని పిలవడం జరిగింది. స్టార్ట్ విత్ ఈ 1 వీక్గా ఇటువంటి ప్రోగ్రామ్స్ మనం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా చేస్తున్నాము. సో దీంట్లో ప్రైవేట్ స్కూల్స్ కూడా అది మనము అరేంజ్ చేస్తున్నాము. సో ఎక్కువ ఉంటాయి. దాంట్లో చైల్డ్ రైట్స్ గురించి వాళ్ళకు పూర్తిగా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి స్కూల్ లెవెల్లో చేయాలి. ఇప్పుడు యూ కండక్ట్ కాంపిటీషన్స్ అవి అన్నీ కూడా. థర్డ్, రేపు మనకు ఏదైతే ప్లాన్ చేస్తున్నాం విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులకు కృత్రిమ అవయవాలు ఇచ్చేందుకు అవసరమైన కొలతలు తీసుకునే కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టరేట్లోని విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ కార్యాలయంలో కొలతలు తీసుకునే కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కృత్రిమ అవయవాల తయారీ సంస్థకు చెందిన నాగమణి, గోపాలు పాల్గొని దివ్యాంగుల నుంచి కొలతలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి కృత్రిమ అవయవాల కోసం దివ్యాంగులు పాల్గొన్నారని సంక్షేమ శాఖ ఏడీ అర్చన తెలిపారు. జిల్లాలోని దివ్యాంగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మనకి దివ్యాంగులకు మరియు వృద్ధులకి కృత్రిమ కాళ్ళు కొరకై కొలతల శిబిరము ఏర్పాటు చేయడం అనేది గౌరవ మేనేజింగ్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సహకార సంస్థ వారి ఆదేశాల ప్రకారము గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ఆధ్వర్యంలో గౌరవ జాయింట్ కలెక్టర్ గారి సూచనల మేరకు ఈరోజు ఈ క్యాంపు నిర్వహించడం అనేది. ముందుగా ఈ క్యాంపు కొరకై గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఫోన్ల ద్వారా తెలియపరచడమైనది మరియు అలాగే పత్రికా ప్రకటన ద్వారా ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియపరచడమైనది. సుమారుగా ఇప్పటికీ 30 మంది దాకా వచ్చారు. వీరికి అనంతపురం నుండి ఆర్టిఫిషియల్ లింబ్ మ్యానుఫ్యాక్చర్ వారి నుండి వచ్చిన నాన్ టెక్నీషియన్స్ నాగముని అండ్ గోపాల్ వారు వీరికి కొలతలు తీసుకొని వారి అవసరాల మేరకు వారి కొలతలు తీసుకొని లిమ్స్ తయారు చేసి మరి కూడా తయారు చేసిన తర్వాత ఈ లిమ్స్ని గౌరవ జిల్లా కలెక్టర్ వారి చేతుల మీదుగా అందజేయబడిందని తెలియజేస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా దివ్యాంగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దివ్యాంగులు వృద్ధులు కూడా ఇలాంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా ఈ కార్యక్రమానికి దూర ప్రాంతాలైన మార్కాపురం నుండి కూడా వచ్చారు. మార్కాపురము, పాకాల, మద్దిపాడు, చినగంజము, కొండేపి వంటి ఊర్ల నుండి కూడా మన దివ్యాంగులు వచ్చి
ఒంగోలులో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 416వ జయంతి మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంగమూరు రోడ్డులోని అచలానంద ఆశ్రమంలో జరిగిన కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబ వార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఆశ్రమంలో కాళికాంబ సప్తశతి పారాయణ కార్యక్రమం గావించారు. కార్యక్రమాలను పరిపూర్ణానంద స్వామి పర్యవేక్షించారు. లార్డ్ కృష్ణ బ్యాడ్మింటన్ అకాడమీలో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్-11 సింగిల్స్ డబుల్స్ టోర్నమెంట్ ఫైనల్స్ హోరాహోరీగా జరిగాయి. ఈ స్టేట్ టోర్నమెంట్లో గెలిచిన విజేతలకు అకాడమీ ఫౌండర్ చైర్మన్ అద్దంకి మురళీకృష్ణ, బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విజయ్ కృష్ణ విజేతలకు ట్రోఫీలు, మెడల్స్ అందజేశారు. అండర్-11 బాలబాలికల సింగిల్స్ డబుల్ టోర్నమెంట్ అత్యద్భుతంగా జరిగాయి. ఒకరికి మించి మరొకరు తీసిపోని విధంగా తమ క్రీడా ప్రతిభను చాటారు. మురళీకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో ఎంపికైన క్రీడాకారులు మొట్టమొదటిసారిగా ఒంగోలులో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలకు హాజరవడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలను ఎక్కడెక్కడి నుంచో తీసుకువచ్చి ఇక్కడ ఆడించారని ముందుగా తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. క్రీడాకారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. ప్రధాన కార్యదర్శి విజయకృష్ణ మాట్లాడుతూ ఇక్కడ ఎంపికైన వారు జాతీయ స్థాయిలో జరిగే టోర్నమెంట్స్లో పాల్గొంటారని తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు ఇండోనేషియా నుండి వచ్చిన 2 కోచ్లతోనూ మరొక ఇంటర్నేషనల్ కోచ్ అమన్తో శిక్షణ ఇప్పించడం జరిగిందని తెలిపారు. ఈ టోర్నమెంట్ తమ అసోసియేషన్కు మంచి ఉత్సాహాన్ని అందించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ రఘుబాబు, లార్డ్ కృష్ణ బ్యాడ్మింటన్ అకాడమీ సభ్యులు దండు శ్రీనివాసరావు, మెంబర్ కోడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నేను భీమవరం నుంచి ఇక్కడ కోచింగ్ తీసుకోవడానికి వచ్చా. లార్డ్ కృష్ణ అకాడమీలో ఒంగోలు. ఈ స్టేట్ విన్నర్ నేను 2 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. మా కోచ్ పేరు అమన్ సార్, విజయ్ సార్, సల్మాన్ సార్, డిడిట్ సార్. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దిస్ విన్నింగ్ మూమెంట్. నేను చిలకలూరిపేట నుంచి వచ్చాను ఒంగోలుకి. 4 ఇయర్స్ కోచింగ్ తీసుకున్నాను. మా కోచ్ పేరు అమన్ సార్, శశి సార్, సల్మాన్ సార్, డిట్ సార్. ఐఎమ్ గోల్ ఛాంపియన్. చాలా చక్కగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ టోర్నమెంట్స్ మనం కంప్లీట్ చేసుకోగలిగాం. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా అందరికీ భోజన సదుపాయాలు కానీ, షెడ్యూల్ ప్రకారం మ్యాచెస్ కండక్ట్ చేయటం కానీ, ఆల్ టెక్నికల్ అఫీషియల్స్కి, మా అసోసియేషన్ మెంబర్స్కి అందరికీ దీనికి సహకరించిన పాత్రికేయ మిత్రులకి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మీరు కూడా డైరెక్ట్గా నేను లైవ్లో చూశారు మ్యాచెస్ ఏ విధంగా, ఎంత టెన్షన్ వాతావరణంలో చాలా యాంగ్జైటీతో కూడిన మ్యాచెస్ మీరు కూడా వాచ్ చేశారు. వీళ్ళందరూ నెక్స్ట్ నేషనల్స్కి రిప్రజెంట్ చేస్తారు. మన డిస్ట్రిక్ట్ తరఫున మన పిల్లలు కొంతమంది కూడా ఫైనల్స్కి వచ్చిన్నారు. ఏపీ స్టేట్ నుంచి ఇవాళ ఫైనల్స్లో గెలిచిన పిల్లలందరూ నేషనల్స్లో రేపు పార్టిసిపేషన్ చేస్తారు. అందరికీ ధన్యవాదాలు. చాలా చక్కగా అందరూ సహకరించి మమ్మల్ని ప్రోత్సహించి ఈ టోర్నమెంట్ దగ్గరుండి అన్ని విధాలుగా మాకు ఆర్థిక సహకారం కూడా అందించిన జిల్లా స్థాయి పోటీలైనా కానీ, రాష్ట్ర స్థాయి పోటీలైనా కానీ, వెటరన్స్ అయినా కానీ ప్రతి సంవత్సరం మనకి ఏ టోర్నమెంట్ కావాలన్నా బ్యాడ్మింటన్కి సంబంధించి మురళీకృష్ణ గారు ముందుండి ఈ జిల్లాలో ఏ టోర్నమెంట్ కావాలని ప్రతిష్టాత్మకంగా ప్రయాసాలు కూర్చి సహకరిస్తున్నారు. అలాగే ఈ ఇండోర్ స్టేడియంలో 2 ఫారిన్ కోచ్లను కూడా తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మనకి హైదరాబాద్, వైజాగ్, విజయవాడ కాకుండా ఇక్కడ చాలా గొప్పగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది.
రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం వారు తిరుపతిలో జాతీయ స్థాయిలో నిర్వహించిన పంచాంగ నిర్ణయ గణిత సమ్మేళనంలో ఒంగోలుకు చెందిన ప్రముఖ పంచాంగకర్త జ్యోతిష వాస్తు పండితుడు డాక్టర్ జూటూరి భానుమూర్తి సిద్ధాంతి 3 రోజుల పాటు నిర్వహించిన ఈ జాతీయ స్థాయి సమ్మేళనంలో పాల్గొని తాను రచిస్తున్న దృగ్గణిత పంచాంగ గణితం ప్రత్యక్ష సాధన చేసి నిరూపించుకున్నారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి, జ్యోతిష విభాగం ప్రొఫెసర్లు కృష్ణేశ్వర్, జ్వాల చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా అక్కడకు విచ్చేసిన పంచాంగకర్తలు, నగరానికి చెందిన ప్రముఖులు డాక్టర్ జూటూరిని అభినందించారు. 98 సంవత్సరాల్లో ఐసెర్వ్ అనేటువంటి ఒక సంస్థ కుప్పా కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో ఒక 5 సంవత్సరాల పాటు హైదరాబాద్లో సిద్ధాంత సభలు ఏర్పాటు చేశారు. పీజీ విద్య అభ్యసించిన తర్వాత వృద్ధగణిత పంచాంగాన్ని నేను ఎందుకు చేయకూడదు అనేటువంటి ఒక ఆలోచనతో నేను ఒక 2-3 సంవత్సరాలు నా యొక్క గణితాన్ని తీసుకెళ్లి కృష్ణమూర్తి తాతయ్య గారికి, అలాగే శ్రీపాద భట్ గారు పొద్దునొచ్చా నమస్కారం చేసుకున్నాను, బాలసుబ్రహ్మణ్యం గారికి, సివివి గురువు గారికి చూపించా. వాళ్ళ యొక్క ఆశీస్సులతో, వాళ్ళ యొక్క ఆజ్ఞానుసారము ఇప్పటికీ 27 సంవత్సరాల నుంచి ఆ యొక్క గణితాన్ని అలాగే కొనసాగిస్తూ ఉన్నాను. 1380-1460 మధ్యకాలంలో కేరళలో పరమేశ్వర్ అనేటువంటి ఒక ఆయన, దామోదర్ అనేటువంటి వాళ్ళు ఇద్దరు కూడా దీని మీద సాధన చేసినట్లు, ఆ తర్వాత కాలంలో 15వ శతాబ్దంలో మెడ్రాస్ అబ్జర్వేటరీలో ఉండేటువంటి రఘునాథాచార్య అనేటువంటి ఆయన 15వ శతాబ్దంలో ఈ దృక్ వ్యవస్థని ప్రవేశపెట్టారని, టెలిస్కోప్ ద్వారా ఆధునిక ఆప్టికల్ యంత్ర సహాయంతో గ్రహాలను, నక్షత్రాల యొక్క స్థానాలు నిర్ణయించి లెక్కించేటువంటి యొక్క అంక గణితమును ప్రవేశపెట్టి నిర్ణయించారనేటువంటిది నా దగ్గర ఉన్నటువంటి యొక్క ఆధారాలు. టంగుటూరు మండలం కారుమంచి పాఠశాలలో బాలికపై జరిగిన లైంగిక దాడి ఘటనలో నిందితుడిపై ఎస్సీ/ఎస్టీ యాక్ట్ నమోదు చేయాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రరావు డిమాండ్ చేశారు. నగరంలోని సమితి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. పాఠశాలలో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు లైంగిక దాడులకు పాల్పడ్డారని, ఆ ఘటనపై పోలీస్ యంత్రాంగం కూడా నిర్లిప్తత వ్యక్తం చేసిందని అన్నారు. నిందితుడిపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడారని అన్నారు. ఎస్సీ/ఎస్టీ కేసులో డీఎస్పీ విచారణ చేపట్టాలని, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని తెలిపారు. సమావేశంలో బహుజన గిరిజన సంఘాల అధ్యక్షుడు గంట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. టంగుటూరు మండలం కారుమంచి అనే గ్రామంలో ప్రభుత్వ జెడ్పీ హై స్కూల్లో 4వ తరగతి చదువుతున్న ఒక దళిత బాలికను, విద్యార్థిని అదే స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయుడు ఒకరు లైంగిక దాడి చేశారని వెలుగులోకి వచ్చింది. శనివారం రోజు మీరు కేసు ఎందుకు కట్టలేదు పోలీసులని అర్ధరాత్రి కూడా ఒంగోలు ఎస్పీ వెళ్తే మా అమ్మాయి చెప్పడం లేదు, వాళ్ళ అమ్మ చెప్పడం లేదు, ఊరి పేరు చెప్పడం లేదు, మేము అందుకే విచారిస్తున్నామని వాగ్వాదం కూడా జరిగింది. అది వీడియో కూడా ఉంది. ఈ ఘటన మీద జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా విచారణకు ఆదేశించింది. ఆమె స్వయంగా వచ్చి బాలికతో మాట్లాడింది. అదేవిధంగా డీజీఓ, ఐసిడిఎస్ అధికారులు కూడా వచ్చి మాట్లాడి విచారించారు. ఒక దళిత ఉపాధ్యాయుడిని పేరు బయటికి తీసుకొచ్చారు. అయినా మేము ఇది హేమైన నేరం, ఎవరైనా నేరం చేసి ఎవరైనా మేమందరం కూడా అతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసాము. కానీ పోలీసు అధికారులు చైనా కోటలాగా అడుగడుగున అడ్డుపడి పడ్డారు. ఏంటంటే తీరా చూస్తే ముద్దాయి అదే స్కూల్లో పనిచేసే వీరపనేని చెన్నకేశవులని తెలుగు ఉపాధ్యాయుడని తేలింది. రాత్రి అరెస్ట్ చేశారు. సింగరాకొండ సిఐ టంగుటూరు సాయికి తమ కులానికి చెందినవాడు ముద్దాయని తెలుసు కూడా వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఈ కేసుని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించారు. అమ్మాయి దళిత బాలిక కాబట్టి ఫోక్సో యాక్ట్ వేశారు కాబట్టి ఎస్సీ/ఎస్టీ యాక్ట్ సెక్షన్ 3 to 5 ప్రకారం అతన్ని అరెస్టు ఆర్డర్ మెమో వేయాలి కోర్టులో. అదేవిధంగా మీడియా ముందు కూడా నిందితుడిని ప్రవేశపెట్టాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. శ్రీ సత్యానుసులో నేటి మాట. ఆత్మాభిమానం కన్నా విలువైంది ఏదీ లేదు. ఎన్ని కష్టాలొచ్చినా నీ వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దు. ఏ విషయంలోనూ రాజీ పడొద్దు. నీ విలువలే నీకు రక్ష.
న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.